హాయ్ అందరికీ. సో మా మమ్మీ వెళ్ళిపోయే రోజు అయితే ఫైనల్గా వచ్చేసింది అన్నమాట. సో మా మమ్మీ వెళ్తుంటే నా బిడ్డ, మా మమ్మీ, నా బిడ్డ, నేను ముగ్గురం ఏడుస్తున్నాం అన్నమాట. సో నా బిడ్డకి ఎంత చెప్పినా ఊరుకోవట్లే, నాని కావాలి నాని కావాలి అని అయితే ఏడుస్తుంది. సో ఈరోజు మా మమ్మీ వెళ్ళిపోతుంది కదా అని దోశలు వేస్తున్నాం మా మమ్మీ కోసం. పొద్దున్నే లేచి దోశలు వేస్తున్నా, కానీ మా మమ్మీ వెళ్ళిపోతుంది అని ఆలోచన వస్తే మైండ్ అంతా ఏదో అవుతుంది. కానీ ఇక వెళ్ళిపోక తప్పదు కదా, ఎన్ని రోజులని నా దగ్గర ఉంటుంది అని ఒకటి అనిపించింది. సో మా డాడీ కూడా ఉన్నాడు, ఒక్కరే ఏం తింటున్నారో ఏమో అని మా మమ్మీ వచ్చినప్పటి నుండి అదే అంటుంది, నాన్న ఏం తింటుండో ఏమో ఏం తింటుండో ఏమో అని. సో ఈరోజు అయితే వెళ్ళిపోతుంది. సో కొద్దిసేపు మేము మాట్లాడుకున్నాం మంచిగా. సో మా మమ్మీ స్కిన్ అంతా ఇలా ముడతలు అయిపోయింది అన్నమాట, అదే చెప్తున్నాను నేను ఇక్కడ. సో మా మమ్మీకి ఎందుకు ఇట్లా అయిపోయింది అంటే, మాకు ఎడ్లు ఉండేటి, అవి ఒక ఎద్దేమో మా మమ్మీని కొట్టేసింది, అది పొడవడం మీన్స్ బ్లడ్ అలా ఏం రాలేదు, కానీ దాని తలతోనే బాగా కొట్టింది మా మమ్మీకి. అప్పటి నుండి మా మమ్మీ మెడ నరాలు అవన్నీ బాగా వీక్ అయినాయి అన్నమాట, ఆ దెబ్బలు తగలడం వల్ల వీక్ అయినాయి. సో ఆ స్కిన్ అంతా మెడ దగ్గర కానివ్వండి, ఇక్కడ ఫేస్ దగ్గర అలా లూజ్ అయిపోయింది. మేము చాలా హాస్పిటల్ తిరిగాం, కానీ ఇక కొందరేమో ఏజ్ పైన పడుతుంది కదా, అలానే ఉంటుంది అని అంటారు. ఏదో ఇక అది అయిపోయింది, నా బిడ్డ మా మమ్మీని కొట్టేస్తుంది ఇక్కడ. సో వద్దు వద్దు అన్న వినట్లే. సో ఒకసారి మా మమ్మీ భయపెట్టేస్తుంది ఇక్కడ, ఎందుకే ఇప్పుడు వెళ్ళిపోతున్నా కదా అంటే, రోజు మా మమ్మీ వెళ్తాను ఇక నువ్వు కొడుతున్నావు కదా అంటే, వద్దు నాని వెళ్ళకు నేను కొట్టను అని అంటుంది. సో ఇక వెళ్ళే టైంలో అయితే ఫుల్గా ఏడ్చేస్తుంది నా బిడ్డ. సో నేను కూడా బాగా ఏడ్చిన, మా మమ్మీ వెళ్ళిపోతుంది అని. ఎప్పుడు వస్తూ ఉంటే నాకు అంత బాధ అనిపించేదేమో మరి, ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఎప్పుడో ఒకసారి వెళ్తుంది కాబట్టి ఇంత బాధ. నాకు ఎలా అంటే అందరితో కలిసి ఉండాలి, అందరు రావాలి, నేను కూడా పోవాలి అని ఉంటుంది. కాకపోతే నాకు ఎక్కువ వెళ్ళడానికి ఉండదు, అలా అని ఎక్కువ నా దగ్గరికి ఎవ్వరు రారు. సో అదే బాధ నాకు. ఇంకా మా మమ్మీ ఇక ఆటో అయితే బుక్ చేసుకున్నారు, ఆటో కూడా వచ్చేసింది. సో ఇక్కడ నాకు గుండె ఆగిపోయేలా అనిపిస్తుంది, ఇక వెళ్ళిపోతుందా ఇక మళ్ళీ నేనేనా అని. సో నా బిడ్డని ఎంత చెప్తున్నా మళ్ళీ వస్తుంది బేటా, నువ్వు ఏడవకు అంటే నా బిడ్డ కూడా బాగా ఏడుస్తుంది నాని కావాలి అని. సో తను కూడా లోన్లీ ఫీల్ అవుతుంది అనమాట. సో మా మమ్మీ వచ్చినప్పటి నుండి నా దగ్గరికి రాలే నా బిడ్డ, అంటే మా మమ్మీతోనే ఆడుకుంటా ఉన్నది. సో అదే నాకు బాధ ఎక్కువైతా ఉన్నది. ఇంకా మా మమ్మీ లేదా, ఇంకా మేము లాస్ట్ వెనస్డే వచ్చాము, మేము ఈ వెనస్డే వెళ్ళిపోయింది మా అమ్మ. సో అదే అనిపించింది. 3 మేము ఇంటికి ఇక్కడ హైదరాబాద్కి చేరుకున్నాం, అదే 3 మా మమ్మీ మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. సో నా కోసం మా అమ్మ జొన్నలు, రేషన్ బియ్యం అవన్నీ ఉంటే అవన్నీ వాష్ చేసి, ఇంకా ఇంట్లో చిన్న పనులన్నీ చేసి పెట్టిపోతుంది మా అమ్మ. సో అవన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు. నా బిడ్డ కూడా అదే ఏడుస్తుంది, ఏడవకు అంటే నాని కావాలని ఏడుస్తూనే ఉన్నది. సో నేను అదే చెప్తున్నా తనకి, ఏడవకు బిడ్డ ఏడవకు, ఏం కాదు వస్తుంది అని అంటే వినట్లే అసలు. సో ఎంతైనా అమ్మే కదా. ఇక నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం అవ్వట్లే, అలా మాట్లాడేస్తున్నా అనమాట. సో ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి, నాకు మా అమ్మ అంటే అంత ఇష్టం మరి. సో ఆ ఇష్టంతోనే ఇవన్నీ మాటలు వస్తున్నాయి అనుకుంటా. నాకు నచ్చితే కామెంట్ చేయండి. బాయ్.